చిత్తూరు జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమ వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న ఆవేదనతో యుగంధర్ అనే 24 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మదనపల్లికి చెందిన అంజలి అనే యువతితో యుగంధర్కు 4 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ప్రేమ పేరుతో అంజలి తన కుమారుణ్ణి ఆర్థికంగా కూడా వాడుకుందని యుగంధర్ తండ్రి ఆరోపించారు. అయితే ఇటీవల యుగంధర్కు అంజలి దూరంగా ఉంటోందని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యుగంధర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మరణానికి కారణమైన యువతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాడు ఆ అమ్మాయికి చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి 4 yearsగా నేను చేసుకుంటానని చెప్పి 1 week నుండి చాలా అవాయిడ్ చేయడము, వాళ్ళు ఆర్థికంగా చాలా ఫైనాన్స్గా చాలా వాడుకునింది. వాళ్ళతో అవసరం తీరిపోయాక ఇంకా నాకు నువ్వు అవసరం లేదని చెప్పింది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నిన్న వాళ్ళ ఇంటికి అడిగి పోయి వస్తానట్లే 12:30కి అట్లా మేము ఎంత చెప్తానో వినకుండా ఊరేసుకుని చనిపోయాం. దానికి కారణం మా అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు. ఏమంటే ఎంతో డబ్బు తినేయింది, డబ్బు ఇంత టోటల్ గా తీసుకునేయింది, వాడుకునేయింది. ఇప్పుడు వీడు డబ్బులు తక్కువ అయిపోయి కొందరికి ఆపాయింది, వేరే రిలేటివ్ లో ఉంది పూర్తిగా. వీడు ఓపెన్ చూడలేక ఓపెన్ గా అమ్మాయి వేరే పర్సన్ తో చూసి వీడు ఏం చేయను సూసైడ్ చేసుకున్నాడు. అంతే పొరపాటు ఆ అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చి కూడా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఏమంటే మీరు మగపిల్లలు తరపున వాళ్ళు కదా, మీకు న్యాయం జరగదబ్బా. ఎంతసేపు మీకు న్యాయం జరగదబ్బా, మీరు మగపిల్లలు బిడ్డలు కదా, ఆడబిడ్డ కదా. ఆడబిడ్డ ఆడబిడ్డ ఎంతమందితో కూడా పోవచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరితో కూడా పోవచ్చు. మగబిడ్డ వాడు మగబిడ్డతో ఉండేటప్పుడు వాడు తప్పు నా కొడుకు. ఈ పాప ఈడు కాకుండా ఇంకా 1,00,000 మందితో కూడా పోవచ్చు. ఏమరిస్తా పోతా ఉండొచ్చు, చేసే తప్పు ఆ పాప పొరపాట్లేదు. ఈడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి వీని మోసం చేసిన దానికి సూసైడ్ చేసుకుంటూ వాంతి పొరపాటు. ఏమే అమ్మాయి ప్రేమించడం పొరపాటు, ఆ ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో ఉండడం పొరపాటు. వారం లేక వాడు సూసైడ్ చేసుకోవడం పొరపాటు. కాబట్టి ఆ అమ్మాయిని పిలిపించి వాడి తప్ప ఈ రోజు ఏకమై పిలిపించి అమ్మాయిని కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ నాయన్ని సుమారు అంటే ఆ అబ్బాయి నుంచి దగ్గర 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకుని ఒక కనీసం అంటే 4 years నుంచి బాగా ఖర్చు పెట్టించుకుని ఆ అబ్బాయిని నమ్మించి ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేసి ఇంకొక అతనితో వాళ్ళ అమ్మ చాలా సపోర్ట్. అమ్మాయి వాళ్ళ అమ్మ వెజిటేబుల్ వ్యాపారం చేసేది. ఏదో అబ్బాయి నుంచి లాక్కొని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు అవసరం లేదు, కూరగాయల వ్యాపారం చేస్తాడు.